మార్నింగ్ ఈరోజు రమ్మన్నారట, మీరు వస్తేనేమో చూసినట్టు రాలేదని సారే నోటీస్ పంపించేసి మార్నింగ్ మా వాళ్ళు వెయిట్ చేస్తే కలవలేదు. ఇక్కడ ఆఫీస్ దగ్గర డిఎస్పీ ఆఫీస్ దగ్గర. ఎంత అన్యాయం అన్నా ఇది. ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంత చండాలంగా ఇంత నీచంగా దిగజారిపోవాలా? డిపార్ట్మెంట్ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాంతో సంబంధం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని? ఇప్పుడు నాకు ఒక గంట ముందు ఇస్తే నేనేం చేయాలన్నా? ఏం చేయాలి? మీరు చేసివ్వండి, మీ డిఎస్పీ గారికే కాల్ చేసివ్వండి. నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ అవ్వరు అయినా. నా ఫోన్ నా ఫోన్ రెస్పాండ్ ఎవరైనా. ఆయన వైసీపీ వాళ్ళకో లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు పనిచేస్తున్నారు? మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత హడావుళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరమేమో. ఇప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, సమాధానం ఇవ్వడం లేదు. పబ్లిక్ సర్వెంటా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషుల? కాందేముందన్నా, చేస్తున్నది అదే కదా, చేస్తున్నది అంతే కదా. మీ ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఏంది? అవసరం ఏముందన్నా? ఇప్పుడు ఏం చేయాలి? నేను నాకు 1 అవర్ ముందు ఇచ్చారు, నేను సదన్కి వెళ్తున్నారు. మీరు నోటీస్ ఇచ్చినా మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారము నిన్న ఇమ్మీడియట్ నాకు డెసిషన్ ఇచ్చింది ఏంటంటే నేను ఫర్దర్ గా ఏం చేయాలో నేను తీసుకోండేవాడిని. మీరు రిజెక్ట్ చేస్తున్నట్టో లేదా యాక్సెప్ట్ చేస్తున్నట్టో ఇమ్మీడియట్ డెసిషన్ ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళిండేవాడిని. దాని మీద నేను మళ్ళీ మా వాళ్ళు వచ్చారు కదా, మా వాళ్ళు షటిల్ ఆడుతున్నాడు కానీ చదవమంటాడు. అక్కడ గేట్లకి ఎప్పుడు ఆయన సెటిల్ ఆడుతున్నారు. మేము చేసేది ఏం లేదు, నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చినా సదన్కి అయితే వెళ్తాము, మీటింగ్ అయితే చేస్తాము. నేను రైతులతో మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఏమి? మీకు ఇబ్బంది లేనప్పుడు ఇంత హడావుడి ఎందుకన్నా? మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. అరే ఇంత నీచంగా వ్యవస్థల్ని ఇంతగా దిగజారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి? ఇంత పిరికి పంద రాజకీయాలు పుంగనూరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు, ఏది వైసీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు మావాడు పులి సింహం అని చెప్పుకుంటా ఉంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని. ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు. రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పంద ఎక్కడా ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంత చేతకాని దద్దమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటాను. మరి మీరు సహకరిస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది కదా. కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒబే చేయడం లేదు కరెక్ట్ గా. 14వ తేదీ ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు తీసుకొని ఎట్లా చేసినట్టు? మీరు ఎట్లా ఒబే చేసినట్టు? గంటకు ముందు తీసుకొని ఇస్తే నేనేం చేయాలన్నా? అవును, రిసీవ్ చేసుకోండి. మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి? గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు? అంటే మేము ఆపేస్తాము, మేము మొత్తము ఇదేదో రామచంద్రారెడ్డి సామ్రాజ్యము, ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము, మీరు చేసేది మీరు చేసుకోండి, మీరు కోర్టులకు పోండి, మీరు కోర్టుల చుట్టూ తిరగండి, మేము తప్పుడు కేసులు పెడతాము, మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము, మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్రారెడ్డి కోసం కానీ ప్రజల కోసం కాదంటారు మీరు. మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా? ఇప్పుడు చేసింది ఏంటి? మేము లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోమన్నది. ఇమ్మీడియట్ డెసిషన్ ఎక్కడ తీసుకున్నారు? ఇంటి ముందు కూర్చోవాలా? ఇంటి ముందుకి సోమల విజిట్ 13వ తేదీ నా పర్సనల్ ఎజెండా మీద లేడీస్ ని 15 మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో కూర్చోబెడితే ఇది నా పర్సనల్ ఎజెండానా? సిగ్గు లేదు మీ డిఎస్పీకి? నా పర్సనల్ ఎజెండా అంటున్నాడు. ఏం కేసు కట్టారు? ఎవరి మీద కట్టారు? ఆడవాళ్ళ మీద. అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారన్నా? ఏ బేస్ తో అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారు? ఏ బేస్ తో ఆడవాళ్ళని కేసు లేకుండా ఎటువంటి ప్రొవిజన్స్ లేకుండా రాత్రి 1 గంట వరకు స్టేషన్ లో కూర్చోబెడతారు? నా పర్సనల్ ఎజెండానా ఇది? వాళ్ళ కోసం వెళ్ళడమో? మీరు రూల్స్ వైలేట్ చేస్తుంటే, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూల్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే నేను వాళ్ళ కోసం వెళ్ళడం నా పర్సనల్ ఎజెండా ఎట్లవుతుంది? చెప్పండి. కోర్టునే మీరు ఫాలో అవ్వడం లేదు. ఎందుకు ఫాలో అవుతున్నారు? ఎక్కడ ఫాలో అవుతున్నారు? అర్ధరాత్రి వరకు లేడీస్ ని స్టేషన్ లో కూర్చోబెట్టేది ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా?
అర్ధరాత్రి వరకు స్టేషన్ లో 15 మంది లేడీస్ ని ఏం లేదు అన్న, మేము వచ్చినాం మీరు వచ్చారు. మీ సీసీటీవీ తీసుకోండి, మీ CCTV తీసుకోండి, కెమెరాలు తీసుకోండి. అర్ధరాత్రి వరకు లేరంటారా లేడీస్? ఎందుకు కూర్చోబెడతారు? కూర్చోబెట్టలేదు సార్ మీరు చెప్పండి సార్, నిజం చెప్పండి. మీరున్న పని మరి ఇంత అన్యాయంగా మాట్లాడితే ఇంత అన్యాయంగా మాట్లాడితే పర్సనల్ అజెండా మీద సోమల స్టేషన్ విజిట్ చేశానా? అంటే మీరు ఆడవాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టుకోవచ్చు అర్ధరాత్రిలో? నేను నాకు పర్సనల్ అజెండా అవుతుంది. సిగ్గుండాలి మీ డిఎస్పీకి ఎస్పీకి. యూనిఫామ్ తీసేసి పెద్ద సంఖ్యనాథమని చెప్పండి ఎందుకు చేస్తాంలేమ్మా. సార్. నాకపోతే ఇదేంటి? 21 మంది లేడీస్ ఎందుకు చూడండి చెప్పండి డిఎస్పీ అవసరం. ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పండి. డ్యూటీ చేస్తున్నారా లేదా పెద్దిరెడ్డి సంచానా? ఎందుకైతాం మేము ఎందుకు కానప్పుడు ఎందుకు మీరు ప్రాపర్ గా ఎందుకు చట్టం ప్రకారం ఎక్కడ చేస్తున్నారు? మీరు చట్టం ప్రకారం చేస్తే చట్టం అనే తుమ్మలో నియోజకవర్గంలో ఉందంటే చిన్నపిల్లలు నవ్వుతారు, చిన్నపిల్లలు నవ్వుతారు. పోలీసులు ఎవరు కూడా డ్యూటీ చేయడం లేదు. ఫాలో అవుతున్నారంటే నేను అనుకోవడం ఎంత కనబడతా ఉంది కదా. అర్ధరాత్రి వరకు ఎందుకు కూర్చోబెడతారు చెప్పండి? నా పర్సనల్ అజెండా రాశారు మీ DSP గారు. పర్సనల్ అజెండా ఎందుకు అవుతుంది? 6 గంటల తర్వాత ఉండకూడదు ఆడవాళ్ళు. మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు 6 గంటల తర్వాత ఎప్పుడు పంపించారు? అసలు 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు కదా. ఒకవేళ వాళ్ళు ఏమన్నా వస్తే ఏం మాట్లాడేది? ఏం చెప్తాం సార్, మా బాధ ఎట్లుంది? మీరు డైరెక్ట్ గా ఉన్నారు. ఈయన లైవ్ విట్నెస్ ఉన్నారు. 1 గంట వరకు ఆడాలని కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ లైవ్ ఇవి ఉన్నాయి. లేదని చెప్పి అబద్ధం మాట్లాడుతుంటే ఎంత అన్యాయంగా. ఎవరు కట్టారు? FIR వాళ్ళు ఎవరి మీద లేదు, లేడీస్ మీద ఎవరి మీద లేదు. FIR లేకుండా ఎందుకు పెట్టుకున్నారు? FIR ఇవ్వండి, FIR ఇవ్వండి, FIR ఇవ్వండి. లేడీస్ మీద పెట్టినట్టు ఇంత అన్యాయం, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయంగా ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం, ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఇంత దిగజారిపోవాలా? మేము తప్పు మాట్లాడడం మేము మాట్లాడి ఇంతకంటే మీతో మాట్లాడడానికి సిగ్గుగా ఉంది, సిగ్గుగా ఉంది. ఏం చేస్తాం? మేము తప్పు మాట్లాడడం మేము మాట్లాడించుకోము. మీరు కూడా ఇలాగా తప్పు మాట్లాడడం లేదు, తప్పులు చేస్తున్నారు. మేము తప్పులు చేస్తున్నారన్న. ఏదన్నా చట్టమే చేస్తాం, అంతకుమించి ఎక్కువ 12 గంటలకు లేరని చెప్తే మీరు లైవ్ విట్నెస్ లో ఉన్నారు.